ఈ దేశంలో మొన్న ఒక సర్వే చేశారు. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. మీరు పెట్టిన క్రిమినల్ కేసులు. నీలాగా లొట్టపీస్ కేసు కాదు. నువ్వు లొట్టపీస్ కేసు అంటున్నావు కదా, నీలాగా లొట్టపీస్ కేసు కాదు. ఈ లొట్టపీస్ కేసుకే వణికిపోతున్నావు, తడుపుకుంటున్నావు, బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఎక్కడ కేటీఆర్? నీకు అర్హత ఎక్కడుంది? నువ్వు ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసి అర్హత మీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ అబద్ధ వాగ్దానం చెప్పింది అంటున్నావు. నువ్వు మాట్లాడిన మాట మీదే నువ్వు నిలబడలేకపోతున్నావు. నువ్వు ఏం మాట్లాడావు? ఆఫ్టర్ ఆల్ 55,000 కోట్లు అన్నావు. ఒక 55,000 కోట్లే కదా. అవును ఇచ్చానయా, ఏం చేస్తావు? ఏం బీగుతావు? ఈరోజు అధికారులు అంతా చేశారని చెప్తున్నావు. నన్ను ఏసీబీ 80 క్వశ్చన్లు వేసింది, ఈడీ 40 క్వశ్చన్లు వేసింది, రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్లే అడిగారు, కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అడిగిన క్వశ్చన్లే అడిగారు. అవును, అవే అడుగుతారు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే కదా. ఎవరైనా అది అడుగుతారు. అగ్రిమెంట్ లేకుండా 50 కోట్లు ఎట్టిచ్చావు? విదేశీ మార్గద్రవ్యం రూపంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఎలా ఇచ్చావు? లాభాలు వచ్చాయని నువ్వు చెప్తే వాళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారు? నీ స్థానిక ఆటలో అధికారులు ఎందుకు బెదిరించి డబ్బులు ఇప్పించావు? అధికారులు నోట్లో క్లియర్గా రాశారు, రేవంత్ రెడ్డి క్లియర్గా కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారమే మేము డబ్బులు చెల్లించామని. అవే క్వశ్చన్లు వాళ్ళు అడుగుతారు, ఈడీ అడుగుతారు, ఏసీబీ అడుగుతారు. నీ చెల్లి ఏం చెప్పింది? నాకు సంబంధం లేదండి. 6 నెలలు తిహార్ జైల్లో ఉంది. రేపు నువ్వు 6 సంవత్సరాలు చెంచలగూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనూ ఉంటావు. ఇది ఒక కేసు మాత్రమే. పుంకాను పుంకాలుగా ధర్నీల్లో దోచుకుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా దోచుకుంది, అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నీ భాగస్వామిలో దోచుకుంది. అన్నీ కక్కిస్తాం, నీకు నీ చేత కట్టిస్తాం. నువ్వు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. విచారణ పేరుతో ముఖ్యమంత్రి గారు 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది రైతులకు పనిచేస్తుంది కదా. అరే నువ్వేమన్నా 55 కోట్ల ఆఫర్లు నోడివి 10 కోట్లకి ఇంత భయపడతావు ఎందుకు? ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎప్పుడూ దుర్వినియోగం చేయదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మీరు మారిస్తే 1వ తారీఖు జీతాలు లేని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు జీతాలు సక్రమంగా ఇస్తున్నాం, 50,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.